Hi, hello. This is Venkat Maruti Prasad. Yes, welcome to Maruti Satluri YouTube channel. మనం గత కొన్నేళ్లుగా షార్ట్ హ్యాండ్ మీద మారుతి సాత్లూరి అనే యూట్యూబ్ ఛానల్లో సో మెనీ నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో లాస్ట్ వీడియోలో మనం 32nd ఎక్సర్సైజ్ వరకు అంటే గ్రామలాక్స్ అంటే 33rd స్టార్ట్ అవుతుంది. సో ఆ గ్రామలాక్స్ వరకు మనం కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి మనం మేక్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని మీరు అందరూ ఆదరించారు. For that, I am very thankful to all the viewers who are listening my classes. Thank you very much. సో ముందుగా ఎవరైతే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆ సెషన్స్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చక్కగా షేర్ చేయండి. బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్, అది కూడా తెలుగులో మీకు చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి షార్ట్ హ్యాండ్ మీద వీడియోస్ అనేవి తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి, అందులో నాదొకటి. ఈ ఛానల్లో మీరు షార్ట్ హ్యాండ్కి సంబంధించిన 33rd నుంచి వీడియోస్ ఇందులో చూడబోతున్నారు. 33rd ఎక్సర్సైజ్, 34th ఎక్సర్సైజ్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అందజేయబోతున్నాను. అది కూడా 33rd ఎక్సర్సైజ్ అండ్ 34th ఎక్సర్సైజ్ ఈ రెండింటిని మీకు 30 వర్డ్స్ పర్ మినిట్లో డిక్టేట్ చేస్తాను. 32nd వరకు ఏంటి అంటే మనకి కొన్ని డిక్టేషన్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. బట్ ఈ 33rd అండ్ 34th ఎక్సర్సైజెస్ రెండు కూడాను డిక్టేషన్లో ఉన్నవే. సో మీకు ఆల్రెడీ పిట్ మ్యాన్ షార్ట్ హ్యాండ్ బుక్ కొనమని చెప్పాను. పిట్ మ్యాన్ షార్ట్ హ్యాండ్ బుక్లో మీరు ఫాలో అవుతున్నారు అందరూ కూడాను. ఆ బుక్లో ఉండే 33rd అండ్ 34th ఎక్సర్సైజెస్ at the rate of 30 words per minute I am going to discuss right now. I am going to dictate right now. సో ఆ డిక్టేషన్ మీరు ఎందులో రాసుకోవాలి? ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు ఇంతకుముందు సింగిల్ రూల్ నోట్బుక్ ఒకటి ఉంటుంది. సింగిల్ రూల్ నోట్బుక్లో చక్కగా మీరు నా డిక్టేషన్ మీరు తీసుకుంటారు. నా డిక్టేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే దెన్ యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఆర్ ట్రాన్స్క్రైబ్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్. ఇంగ్లీష్లోకి మీరు మళ్ళీ ట్రాన్స్క్రైబ్ చేసుకుంటారు. చేసుకుని మీ దగ్గర ఉండే బుక్లో కీ పాయింట్స్ ఉన్నాయి కదా, కీలో ఏదైతే ఉందో ఆ కీని దీన్ని సరిపోయిందా లేదా అనేది ఒకసారి జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి. రైట్, ఇంకా మనం మన లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. 33rd, 34th ఆ రెండు ఎక్సర్సైజెస్ని ఈరోజు నేను డిక్టేట్ చేయబోతున్నాను. అది కూడా at the rate 30 words per minute మాత్రమే. సో చాలా స్లోగా నేను ఈరోజు మీకు డిక్టేట్ చేయబోతున్నాను. కాబట్టి ఈ స్లోనెస్ని మీరు చాలా అలా ఇంప్రూవ్ చేసుకుని 30 నుంచి 35 words per minuteకి వెళ్తాం, 35 నుంచి 40 words per minuteకి వెళ్తాం, అలాగే 80 words per minuteకి మీరు రీచ్ అవ్వాలన్నమాట మనకు మరికొన్ని ఎక్సర్సైజ్లు అయ్యే లోపల. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద 33rd ఎక్సర్సైజ్. సో ఈ 33rd ఎక్సర్సైజ్లో ఐ దగ్గర నుంచి అవుట్ సైడ్ అన్న వరకు చూడండి. మధ్యలో నేను పెన్సిల్తో యూ హ్యావ్ తర్వాత ఒక పెన్సిల్ లైన్ ఉంది, అలాగే ది తర్వాత ఒక పెన్సిల్ లైన్ ఉంది, ఆన్ యువర్ తర్వాత ఒక పెన్సిల్ లైన్ ఉంది. సో ఈ పెన్సిల్ లైన్స్ అన్ని నేను కరెక్ట్గా 30 వర్డ్స్ అయిపోయిన తర్వాత ఒక వెర్టికల్ లైన్ అనేది పెట్టడం జరిగింది. ఆ 30 వర్డ్స్ని నేను మీకు 1 minute బై యూజింగ్ మై టైమ్ ఐఎమ్ గోయింగ్ టు డిక్టేట్ రైట్ నౌ. ఓకేనా? సో అందరూ రెడీగా ఉండండి. మీ రూల్ నోట్స్లు పట్టుకుని నేను ఇప్పుడు ఏదైతే డిక్టేట్ చేయబోతున్నానో ఆ డిక్టేట్ చేసే మెటీరియల్ని చాలా జాగ్రత్తగా మీరు షార్ట్ హ్యాండ్లోకి ట్రాన్స్క్రైబ్ చేయండి. షార్ట్ హ్యాండ్లో రాసిన వెంటనే దాన్ని ఇంగ్లీష్లోకి మళ్ళీ ట్రాన్స్క్రైబ్ చేయండి. చేసి మీ దగ్గర ఉండే పిట్ మ్యాన్ షార్ట్ హ్యాండ్ బుక్లో ఉండే కీతో కంపేర్ చేసుకోండి ఎంతవరకు మీరు కరెక్ట్గా రాయగలిగారు అన్నది. ఓకే, రైట్. ఐఎమ్ స్టార్టింగ్ రైట్ నౌ. బీ రెడీ ఆల్ ఆఫ్ యూ. Be ready all of you. Your time starts now. I wish you to write to me as to the disposal of those cases of yours which I have had lying in these offices for a year now. Full stop. You have had successive
notices asking you to remove them, but to no purpose. Full stop. The cases themselves are ugly and they can scarcely be said to be sweet smelling. Full stop. Besides this, the space in these offices is too small for my business, comma, and I have no room to spare for these packages. Full stop. This is an unnecessary annoyance and I insist on your taking the cases away by the 10th of July at the outside. Yes. ఇది మీకు ఇప్పుడు ఎక్సర్సైజ్ 33 అందులో రాశారు అనుకుంటా నేను. సో ఈ ఎక్సర్సైజ్ 33ని మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు @30 words per minute లో నేను డిక్టేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారు అని అంటే 34th ఎక్సర్సైజ్ కూడా డిక్టేషన్ అయిపోయిన తర్వాత ఈ డిక్టేషన్ ని మీరు రాసుకున్న డిక్టేషన్ షార్ట్ హ్యాండ్ లో ఏదైతే మీరు రాసుకున్నారో ఆ డిక్టేషన్ ఇంగ్లీష్ లోకి జాగ్రత్తగా ట్రాన్స్క్రైబ్ చేయండి. చేసి మీ దగ్గర పిట్ మ్యాన్ షార్ట్ హ్యాండ్ లో ఉండే కీతో కంపేర్ చేసుకుని ఎంత మేరకు మీరు హౌ మచ్ పర్సెంటేజ్ యూ హ్యావ్ డిడ్ ఎ రైట్ జాబ్ అనేది జస్ట్ యూ హ్యావ్ టు చూస్ బై యువర్ సెల్ఫ్. ఓకే, సో 33 ఎక్సర్సైజ్ అయిపోయింది కాబట్టి 34th ఎక్సర్సైజ్ లోకి we will move. Yes, see here it is exercise 34. It is exercise number 34 in Pitman shorthand. మళ్ళీ ఇందులో కూడా వెర్టికల్ లైన్స్ పెట్టాను నేను. చూడండి ఇక్కడ దీకి అడ్వైజర్స్ కి మధ్యలోని థరోలీ కామా పక్కన ఒక లైన్ ఉంది ఇందులో మనకి. సో అక్కడ వరకు 30 వర్డ్స్ అన్నమాట. ఆ 30 వర్డ్స్ ని 1 minute లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను, చెప్పి డిక్టేట్ చేస్తాను మీకు. ఓకే, be ready all of you for exercise 34. All of you be ready. Your time starts now. The invoices and bills of lading for the balances and laces are ready for dispatch, comma, and the cases themselves are to leave by the Swiss Valley, comma, sailing on Wednesday. Full stop. The advices should be with our customers by the 10th
of March, comma, and they will do all they can to make a success of the deal. Full stop. They know the business thoroughly, comma, and you may safely leave it to them. Full stop. It is scarcely necessary to emphasize what they themselves know already. Full stop. Yes, ఇక్కడతో మనకి 34th ఎక్సర్సైజ్ డిక్టేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది at the rate of 30 words per minute. సో 30 words per minute మనం డిస్కస్ చేసుకున్నాం. అఫ్ కోర్స్ WPM మరి పెర్ ఉండదు, ఇంకా 30 words per minute మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ డిక్టేట్ చేసుకున్నాం కూడా. సో ఈ డిక్టేషన్ మళ్ళీ మీరు సేమ్ యాజ్ ది షార్ట్ హ్యాండ్ లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ట్రాన్స్క్రైబ్ చేసి దాన్ని మీ దగ్గర ఉండే పిట్ మ్యాన్ షార్ట్ హ్యాండ్ కీతో కంపేర్ చేసుకోండి. సో ఇక్కడతో మనం 33rd అండ్ 34th రెండు ఎక్సర్సైజెస్ లో కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడతో మనకి లార్జ్ సర్కిల్స్ స్వా అండ్ సెస్ ఆర్ సెజ్ అనే చాప్టర్ అనేది 9th చాప్టర్. ఇట్ ఈస్ 9th చాప్టర్ వాస్ కంప్లీటెడ్ రైట్ నౌ. సో మన నెక్స్ట్ వీడియోలో 10th చాప్టర్ నుంచి డిస్కస్ చేసుకుంటాం. 10th చాప్టర్ లూప్ ఎస్టీ అండ్ ఎస్టీఆర్ అనే చాప్టర్ ని ఎక్సర్సైజెస్ దగ్గర నుంచి విత్ ఎగ్జాంపుల్స్ మనం మళ్ళీ డిస్కస్ చేసుకోబోతున్నాం. అది మన నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇమీడియట్లీ ప్లీజ్ లైక్ ఇట్ యాజ్ వెల్ యాజ్ షేర్ టు యువర్ కంప్లీట్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ ఇట్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ దగ్గర ఉండే బెల్ బటన్ ప్రెస్ చేస్తే సో నా కమింగ్ వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి. సెషన్ కానీ బాగా నచ్చినట్టయితే మీకు ఇమీడియట్ గా లైక్ చేయడం మాత్రం డోంట్ ఫర్గెట్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ చాప్టర్ 10th లో మీట్ అవుతాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బై బాయ్.